హాయ్ అండి, నా పేరు చైతన్య స్వామి. మాది బైరు కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని మా కంపెనీ ఉన్నదండి. మా కంపెనీ తరఫు నుంచి మేము ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ జంగిడ్ మోటార్స్ అని వాళ్ళతోని మేము స్టేట్ డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్నాము. తెలంగాణ స్టేట్ వరకు మేమే డిస్ట్రిబ్యూటర్స్. అయితే మా కంపెనీ మా మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చి శ్రీరామ్ ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని గుర్గాంలో ఉంటుంది, హర్యానా స్టేట్లో. అయితే మాది చాలా ఓల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫీల్డ్లో. అంటే దీనికంటే ముందు కూడా మేము ఒక 30 years నుంచి హోండా ఈ మారుతి వాళ్ళకు స్పేర్ పార్ట్స్ తయారు చేసి ఇచ్చే ఒక కంపెనీ మాది. 2006 నుంచి మేము ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారండి మా కంపెనీ. అదే మాది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కనుక చాలా కంపెనీస్ మా దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేయించుకొని వాళ్ళ బ్రాండ్ నేమ్తో చేయించుకొని పోతూ ఉంటాయి. అట్లా మేము వాళ్ళందరికి చేయించి ఆ మోడల్స్ అన్నీ మా దగ్గర వాళ్ళకి చేసిన మోడల్స్ అన్నీ మా దగ్గర ఉంటాయి. అందుకే చాలా మోడల్స్ ఉంటాయి మా దగ్గర. గూడ్స్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్, మరి ఈ బిజినెస్ వెహికల్స్, ఇట్లా చాలా వెహికల్స్ అన్నీ ఎలక్ట్రిక్ మోటార్తో పనిచేసే వెహికల్స్ ఉన్నాయండి. అయితే మేము చాలా ఒక మోర్ దెన్ 50 మోడల్స్ ఉన్నాయి మా దగ్గర. అయినా మేము కొన్ని మోడల్స్ అయితే తీసుకొచ్చినాము. ఏది ఎక్కువ రన్ అవుతుంటే తర్వాత ఫ్యూచర్లో అవి ఎక్కువ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇది గూడ్స్ వెహికల్ అండి. దీని 1000 volts మోటార్తో పనిచేస్తుంది. 500 kgs వెయిట్ దాని కెపాసిటీ. ఇది వచ్చి ప్యాసింజర్ వెహికల్. ఇది మన నార్మల్ ఆటో మోడల్లో ఉంటుంది. దీని కెపాసిటీ 500 kgs. అంటే ఒక 5 చిన్నపిల్లలు, 5 పెద్దోళ్ళు, ఒక 10 మందితో కూడా నడిపించుకోగలిగే 500 kgs వరకు తీసుకుపోయే కెపాసిటీ ఉంటుంది. అన్ని వెహికల్స్ కూడా ఆల్మోస్ట్ మావి 500 kgs తీసుకెళ్ళే వెయిట్ ఉంటుంది. స్పీడ్ కూడా ఒక 50-60 km/h చోక పోతుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తాం అంటే దీంట్లో బ్యాటరీస్ లెడ్ యాసిడ్, లిథియం అయాన్ 2 types ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. మేమైతే లిథియం అయాన్ వాడుతున్నాము. లిథియం అయాన్ వచ్చి 3 years వారంటీ ఇస్తాము. ఒక 5 years వరకు కూడా నడుస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా ఒక 1.5 lakh kilometers వరకు పనిచేస్తాయి. అవి మామూలుగా మన అవసరాలకు సంబంధించిన అన్ని అవసరాలు తీరేట్టు మేము తయారు చేస్తున్నాము. జస్ట్ లైక్ ఫుడ్ కార్ట్స్, వెజిటేబుల్ వెండింగ్, ఇది వెజిటేబుల్ వెండింగ్, ఆర్ మన అంబులెన్సెస్, మళ్ళీ స్కూల్ వ్యాన్స్, ఇట్లా అన్ని ఎలక్ట్రిక్ దీంట్లో అన్ని మోడల్స్ మేము తయారు చేస్తున్నాము. అది నార్త్ ఇండియాలో చాలా రోజుల నుంచి నడుస్తున్నది. 16 years నుంచి కంపెనీ. ఇప్పటికీ ఒక 1.5-2 lakhs వెహికల్స్ ఇప్పటికి తిరుగుతున్నాయి మా కంపెనీవి. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ వరకు మేము అన్ని లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కూడా మన దగ్గర మనకు అప్రూవల్ ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. రిజిస్ట్రేషన్ కూడా అవుతాయి అన్ని వెహికల్స్. ఇంకా లోన్ ఫెసిలిటీ ఉంటే కనుక మేము స్టేట్ మొత్తం సబ్ డీలర్స్తో ద్వారా మేము సేల్ చేస్తాము. ఇక్కడ సిటీలో కూడా మొత్తం స్టేట్ మొత్తం డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్నాం అన్నట్టు. ఇంకా రోజుకు ఇంకా మేము ఎక్కువ మోడల్స్ తీసుకొస్తూ ఉంటాము. మా పబ్లిక్ డిమాండ్ని బట్టి ఇంకా మేము మోడల్స్ ఎవరైనా పబ్లిక్ ఇంకేదన్నా మోడల్ సజెస్ట్ చేస్తే ఆ మోడల్ కూడా తయారు చేస్తాం. ఎందుకంటే బేసిక్ మ్యానుఫ్యాక్చరర్స్ మేమే కనుక ఇంకా కొత్త మోడల్ ఏదైనా సజెస్ట్ చేస్తే ఆ మోడల్స్ కూడా మేము తయారు చేసి ఇచ్చే కెపాసిటీ మా కంపెనీకి ఉన్నది, మా మ్యానుఫ్యాక్చరర్స్కు. డిస్ట్రిబ్యూటర్షిప్ ఇక్కడి నుంచి అవుతుంది. పెద్ద ప్రేమిసెస్ ఉన్నది ఇదంతా. ఇవే కాకుండా మా దగ్గర 2 wheelers కూడా ఉన్నాయండి. 2 wheelers కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మా దగ్గర. 2 wheelersలో కూడా డిఫరెంట్ వెరైటీస్ మేము తయారు చేస్తున్నాము. 2 wheelersలో కూడా లోడర్స్ ఒకటి తయారు చేస్తున్నాము. ముఖ్యంగా లోడర్స్ ఏంటంటే వ్యవసాయదారులకు చాలా ఉపయోగపడుతుంది. వ్యవసాయదారులకు ఒక విత్తనాలు సంచి తీసుకుపోవడం కానీ, వచ్చేటప్పుడు ఒక గడ్డి తీసుకురావడం కానీ, అటువంటి కొన్ని వెయిట్స్ మోయడానికి లోడింగ్ హై పవర్ వెహికల్ కూడా మేము ఫార్మర్స్ కొరకు తయారు చేసినాము. ఇంకొకటి ఫుడ్ కార్ట్స్ ఉన్నాయి, వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయి, ఫుడ్ కార్ట్స్ ఉన్నాయి, ఇదేంది వెజిటేబుల్ వెండింగ్ ఉన్నాయి, ఇంకా అంబులెన్సెస్, స్కూల్ వ్యాన్స్, ఇట్లా చాలా వెరైటీస్. ఒక్కొక్క వెరైటీలో కూడా మళ్ళీ దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మళ్ళీ అట్లా మేము ఇంకా మీరు ఏదైనా సజెస్ట్ చేస్తే కూడా
ఆ వెరైటీ కూడా మేము తయారు చేసి ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాము. ముందు ఒకసారి బుక్ చేసుకొని మేము ఆ మోడల్ తయారు తెప్పించి తీసుకురావడానికి చేస్తాము. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్దే ఉంటుందండి. ఇది పొల్యూషన్ ఫ్రీ, టోటల్గా పెట్రోల్ డీజిల్ ఏం అవసరం లేకుండా నడుస్తుంది. ఇది ఏమంటే అంటే అందరికీ అవైలబుల్గా ఉండే పవర్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని ఊర్లకు అన్ని ఇండ్లకు అవైలబుల్ ఉన్నది కనుక అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది. ఏదో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకొకటి ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ, టోటల్ ఏమాత్రం సౌండ్ పొల్యూషన్ ఉండదు, వాతావరణ కాలుష్యం కూడా ఉండదు దీంతో. ఇట్లా దీని ప్రైస్ వచ్చేసేసి ఇది అరౌండ్ 2 lakhs 210 220 అట్లా ఉంటుంది, ప్లస్ GST అట్లా ఆ రేట్లలో ఉన్నది. ఇది హైయెస్ట్ కాస్ట్ ఉన్నది 223 ఉంటుంది, ప్లస్ ఈ GSTతో కలుపుకొని 235 అట్లా వస్తున్నది. ఇవన్నీ ఇంకా అన్నీ అరౌండ్ 3 wheelers అన్నీ 2 lakhs 210 230 మధ్యన వస్తాయి. 2 wheelers ఏమో 75 నుంచి 85 మధ్యన వస్తాయి. మేమైతే వీలైనంత వరకు అన్ని లిథియం అయాన్ బ్యాటరీస్ వాడడానికి చూస్తున్నాము. లిథియం అయాన్ బ్యాటరీస్ ఒక 1.5 lakh kilometers వరకు పనిచేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇది బేసిక్గా ఒక 3 years మేము వారంటీ ఇస్తున్నాము. 5 years కూడా నడుస్తుంది, 6 years కూడా నడుస్తుంది. మీరు తిరిగే దాన్ని బట్టి, మీరు మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మేము 3 years వరకు మేము ఒకవేళ ఏ ప్రాబ్లం వచ్చినా మేము డైరెక్ట్ రీప్లేస్మెంటే ఇస్తాం, ఇంకా వేరే దాన్ని ఏముండదు. మిగిలిన అంటే 2 wheelers కూడా అన్ని లిథియం అయాన్తోనే ఉంటుంది. అంటే కొంచెం తక్కువ తిరిగేట వాళ్ళు ఉంటే 5 years 6 years కూడా నడుస్తాయి, ఆ కెపాసిటీ ఉన్నది. వారంటీ పీరియడ్ వరకు సర్వీసు అంతా మేమే ప్రొవైడ్ చేస్తాము. యాక్చువల్గా ఇక్కడ మేము ఒక ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము, ఎలక్ట్రిక్ వెహికల్స్ రిపేరింగ్ ఇన్స్టిట్యూట్. విత్ కొలాబరేషన్ విత్ ఈ సెట్విన్ కంపెనీ వాళ్ళతో కూడా సంప్రదిస్తున్నాం మేము. ఒకవేళ అది వస్తే మేము ఇక్కడ ఇన్స్టిట్యూట్ కూడా తయారు చేస్తాము. వాళ్ళకు బేసిక్ రిపేరింగ్ స్కిల్స్ అన్ని మేము ఇక్కడి నుంచే నేర్పించి పంపించే ఏర్పాట్లు చేస్తాము. అది ఇంకా అందరికీ ఇంకా యూస్ఫుల్ అవుతుంది. అట్లా మేము ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ రంగాన్ని చాలా ముందుకు తీసుకుపోవాలని మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఎస్వి వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ముందుకు జెంగెడ్ కంపెనీ వారి ఎలక్ట్రిక్ గూడ్స్ క్యారియర్ వెహికల్ గురించి పూర్తి వివరాలు ఇవ్వబోతున్నాను. ముందుగా మనం చూసుకున్నట్టయితే, ముందుగా సార్ చెప్పిన విధంగా ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ తయారు చేశారో చెప్పారు, వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో కూడా చెప్పారు. ఒకవేళ కస్టమర్కు ఏ విధంగా తయారు చేసుకోవాలని కూడా ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ విధంగా కూడా తయారు చేసి ఇస్తానని చెప్తున్నాడు. ఒకవేళ మీరు వాళ్ళని కనుక కాంటాక్ట్ కావాలనుకుంటే నేను వీడియోలోనే వాళ్ళ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ కండి. టైంపాస్ కాల్స్ అస్సలు చేయకండి. ఐదర్ ఎనీ ఇన్ఫర్మేషన్కు నాకు ఫోన్ చేసినా మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం ఇంటీరియర్ చూసుకుందాము. ఇంటీరియర్ వైగా చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ ఒక గ్లాస్ ఇచ్చాడు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నది. అంటే ఈ గ్లాస్ అనేది మనం డ్రైవింగ్ చేసినప్పుడు సేఫ్టీ పరంగా ఇచ్చాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ముందు మిర్రర్ ఇచ్చాడు మనకు ఒకటి. ఇందులో ఈ వెహికల్లో కీ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఒకసారి కీస్ ఆన్ చేసుకుందాం మనం. ఇప్పుడు నేను కీస్ ఆన్ చేశాను. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనం స్పీడ్ లిమిట్ చూసుకోవచ్చు, అంటే ఎంత స్పీడ్తో ఈ వెహికల్ వెళ్తుందో చూసుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసి మనకు ఇందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే రిజర్వ్ ఉంది, సెకండ్ ఏంటంటే ఆఫ్ ఉంది, థర్డ్ది ఫుల్ ఉంది. ఈ ఆప్షన్స్ ఏంటంటే ఎప్పుడైతే మనం బ్యాటరీని 100% ఫుల్ చేసామో అప్పుడు గ్రీన్ కలర్ సింబల్ కనబడుతుంది ఫుల్ అని. వెహికల్ నడిపిన తర్వాత బ్యాటరీ కనుక ఒకవేళ ఆఫ్ మూమెంట్కి వచ్చేసరికి ఈ ఎల్లో కలర్ కనబడుతుంది. ఎప్పుడైతే వెహికల్లో కొంచెం బ్యాటరీ కేపబిలిటీ కొంచెం ఉందంటే రిజర్వ్లో పడుతుంది, ఈ సింబల్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఎప్పుడు పడితే అప్పుడు బ్యాటరీ రేంజ్ అనేది మనం చూసుకోవచ్చు ఇందులో. అండ్ ఇంకోటి కింద కనుక చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్లో మనకు F అండ్ R ఉంది. ఈ ఫ్రంట్ అంటే F అంటే ముందుకు వెళ్ళొచ్చు, R అంటే రివర్స్లో వెళ్ళొచ్చు. ఇది ఆన్ చేసుకొని రివర్స్లో వెళ్ళొచ్చు వెనుకకు. అండ్ ఇంకోటి హ్యాండిల్కు ఒక బ్రేక్ ఇచ్చాడు. ఓన్లీ లెఫ్ట్ సైడ్లో ఏమీ ఇవ్వలేదు మనకు.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రైవర్కు కంఫర్ట్గా ఉండడానికి ఫ్రీగా ఇచ్చాడు. బేస్ అనేది చాలా ఫ్రీగా ఉంది. ఇది అంటే కాళ్ళు కూడా ఈజీగా మనం అటు ఇటు అటు ఇటు ఈజీగా చేసుకోవచ్చు, జరుపుకోవచ్చు. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే హ్యాండ్ బ్రేక్ ఇచ్చాడు ఈ వెహికల్కి స్టేబుల్గా ఉండడానికి. అండ్ ఇంకోటి మనకు ఏదన్నా టూల్స్ కూడా పెట్టుకోవడానికి కూడా మనకు 2 ప్యాకెట్స్ ఇచ్చాడు. రైట్ సైడ్ ఇచ్చాడు ఒకటి, లెఫ్ట్ సైడ్లో కూడా ఒకటి ఇచ్చాడు. ఇందులో మనం టూల్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకు ఇండికేటర్స్ ఇచ్చాడు. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో 2 ఇండికేటర్లు ఇచ్చాడు. బల్బు కూడా హాలోజన్ ఇచ్చాడు. ఇంకోటి మనకు షాకప్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఇచ్చాడు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. టైర్ చూసుకున్నట్టయితే మనకు అపోలో టైర్స్ ఇచ్చాడు. ఇది ఫ్రంట్ కూడా చాలా పెద్దది ఇచ్చాడు, బ్యాక్ది కూడా 2 పెద్దవి ఇచ్చాడు. స్పేస్ పరంగా చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి మనకు ఈ కింద ఇచ్చాడు, డ్రైవర్ సీట్ కింద ఇచ్చాడు. ఇందులో మనకు ఈజీగా మనకు అది కూడా వస్తువులు పెట్టుకోవచ్చు. ఇంకోటి క్యారీ కూడా చేసుకోవచ్చు. ఫైర్ కిట్ కూడా ఇచ్చాడు మనకి ఇక్కడ సేఫ్టీ పరంగా. అండ్ ఇంకోటి డ్రైవింగ్ సీట్ కెపబిలిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా స్మూత్గా ఇచ్చాడు. ఇంకోటి ఇద్దరు కూడా కూర్చోవచ్చు. ఈ వెహికల్లో మెయిన్గా మనం చూసుకున్నట్టయితే మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చాడు. ఇందులో మనం చూసుకున్నట్టయితే మ్యూజిక్ సిస్టమ్ ఇది 2 స్పీకర్లు ఇచ్చాడు. ఇటువైపు 2 స్పీకర్లు ఇచ్చాడు. ఈజీగా మనం పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు కూడా. మనం యూఎస్బీ పెట్టుకొని కూడా పాటలు వినొచ్చు ఇందులో. ఈ వెహికల్కి మనం ఒకవేళ ఛార్జింగ్ చేయాలనుకుంటే ఇందులో చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు మనం. ఇంటీరియర్ అయితే ఇది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు బాక్స్ ఇచ్చాడు. బాక్స్ చూసుకున్నట్టయితే బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ ఈ విధంగా ఉంది. 2 డోర్స్ ఇచ్చాడు మనకు. ఇందులో దాదాపుగా 500 కేజీల వరకు పడుతుందని చెప్తున్నారు. స్ట్రాంగ్గానే ఉన్నది, బాక్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నది. మనకు వెనుక చూసుకున్నట్టయితే సేమ్ 2 లైట్స్ ఇచ్చాడు. అండ్ ఇందులో బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు కింద ఇచ్చాడు. 3 బ్యాటరీలు ఇచ్చాడు. ఇప్పుడు మీకు చూపిస్తాను. బ్యాటరీలు వచ్చేసి ఈ విధంగా ఇచ్చాడు. బ్యాటరీలు 3 ఇచ్చాడు. ఇది లిథియం అయాన్ బ్యాటరీస్ ఇవి. మన బ్యాక్ కూడా టైర్లు కూడా మందంగా ఇచ్చాడు. ఈ టైర్ల వల్ల కొంచెం మనం కూడా ఎక్కువ లోడ్ కూడా మనం వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వెహికల్ని వీళ్ళు డిజైన్ చేశారు. ఇంతే కాకుండా మనం ఏమైనా డిజైన్ చెప్తా కూడా వీళ్ళు దానికి తగ్గట్టు అవైలబుల్గా మనకు చేసిస్తారని కూడా అంటున్నారు ఈ కంపెనీ వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్, వెహికల్ చూడడానికి అయితే బాగానే ఉంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వెహికల్లో వేరే వేరియంట్ కూడా ఉంది, ప్యాసింజర్ వెహికల్ ఇది. ఇందులో ఓన్లీ ప్యాసింజర్ని తీసుకెళ్ళచ్చు. అది గూడ్స్ క్యారియర్ వెహికల్, అది గూడ్స్ తీసుకువెళ్ళచ్చు. సేమ్ అందులో ఏం ఫీచర్స్ ఉన్నాయి ఇందులో కూడా అవే ఫీచర్స్ ఉన్నాయి, కొంచెం అప్డేట్ ఉంటాయి ఇందులో. అంతేకాకుండా ఈ టైప్ కూడా ఉంది ఇందులో. ఇలా చాలా రకాల వేరియంట్లో వీళ్ళు తయారు చేస్తారు ఈ వెహికల్స్ని. వీళ్ళు మనకు నచ్చినట్టు కూడా చేస్తారు ఒకవేళ మనం చెప్తే. అండ్ ఇంకోటి ఇటు చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో ఉంది ఈ వెహికల్. ఈ వెహికల్ ఏంటంటే మనకు 3 సైడ్ ఈ వెహికల్ని తీసుకోవచ్చు, అంటే డోర్స్ ఓపెన్ చేసుకోవచ్చు. లైక్ కూరగాయలు అమ్మాలనుకున్నా, ఏమన్నా హోటల్స్ అంటే టిఫిన్ సెంటర్ పెట్టాలనుకున్నా ఈ వెహికల్ని మనం వాడుకొని తీసుకోవచ్చు. ఈ వెహికల్ ఇట్లా మనం 3 సైడ్ ఓపెన్ చేసుకోవచ్చు, ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, అటు కూడా ఓపెన్ అవుతుంది.
అటు నుంచి కూడా ఓపెన్ అవుతుంది కదా అది? అది కూడా ఓపెన్ అది కూడా ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. సేమ్ యాజ్ వెల్ యాజ్గా ఈ డోర్ని కూడా మనం తీయచ్చు అండ్ ఈ డోర్ని కూడా మనం తీయచ్చు. ఈ 3 విధాలుగా మనం ఈ డోర్స్ తీసేసి మనం ఏదన్నా చేసుకోవచ్చు, వర్క్ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ వెహికల్లో ఈ మోడల్ ఇచ్చాడు, ఈ డోర్స్ ఓపెన్ చేసే మోడల్ ఇచ్చాడు.